గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు పర్సనల్ గా ఇష్టంతో ఒక ప్యాషనేట్ ఒక ఇష్టం వీటన్నిటితో ఇవన్నీ అనిపించేటప్పుడు యాజ్ ఎ ఉమెన్ గా వాట్ యు థింక్? ఇప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక ప్యాషన్ పట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు 3 థింగ్స్ ఫేస్ చేయాలండి. మెంటల్లీ, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్లీ. ఎంత స్ట్రగ్లింగ్ అనిపిస్తుంటుందంటే మానసికంగా, ఇంకా ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో. కానీ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను. ఆ మూమెంట్లో అమ్మాయిలంటే ఎందుకు ఇంత గ్రాండెడ్గా తీసేసుకుంటారు? నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అండి, బయట కూడా నేను చూస్తుంటాను. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి అనేసరికి ఇంకా గ్రాండెడ్ అయిపోతుంది. చాలా ఫ్రీగా ఉంటారులే, మనం ఏం చెప్తే చేస్తారులే అనేటట్టు ఉంటుంది ఫీలింగ్. బట్ ఇట్లా వీటన్నిటిని కూడా నేను మైండ్లోకి తీసుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది కెరీర్ స్టార్ట్ చేశారు వైజాగ్లో. బట్ అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం. చాలామంది జాబ్ చేసేసుకోవడానికి, చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి. అండ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయికి ఇంట్లోంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు పెళ్లి చేసేసుకో, లేకపోతే ఒక పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకో, ఫైనాన్షియల్గా నువ్వు ఇలా నీకేం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అన్నీ మెయింటైన్ చేయాలి. అన్నీ మెయింటైన్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నా ఫిజిక్ నేను మెయింటైన్ చేసుకోవాలి, నా డైట్ నేను మెయింటైన్ చేసుకోవాలి. ఇంత చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంత ప్యాషన్తో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నేను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలు అంటే అందరూ అనుకుంటారు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, అన్ని బడ్జెట్స్ అలాగే ఉన్నాయి కదా. నాకు ఒక 20 lakhs చాలు. ఎందుకంటే నాకు స్టూడియో ఉంది, డబ్బింగ్, ఎడిటింగ్, కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ నేను చేసుకోగలను. కెమెరామెన్స్ ఉన్నారు, నాకు స్టాఫ్ ఉన్నారు. ఒక 20 lakhs పెట్టి నేను చేసుకోగలను. ఒక సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ అంతే. మేబీ ఒక 1% లక్ అనేది నాకు ఏమైనా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్లో ఉన్నాను నేను. మళ్ళీ అవసరమైతే సామి సామి సాంగ్కి 2 గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను, ఈసారి అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్లో ఉన్నాను అనమాట నేను. ఇంత పెద్ద మాట అన్నారేంటి రేఖ గారు? అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్లో. ఆ పెయిన్ కనిపిస్తుంది అంటే ప్యాషనేట్లో పెయిన్ కనబడుతుంది క్లియర్గా. సో మీరు బిగ్ బాస్కి కూడా ట్రై చేస్తున్నారు 2-3 years నుంచి అనేది వినడం జరిగింది. 4 years నుంచి ట్రై చేస్తున్నాను. 4 years నుంచి ఇష్టమా బిగ్ బాస్ అంటే? అంటే రికగ్నైజేషన్ నాకు కావాలి అనే ప్లాన్స్లో బిగ్ బాస్ ఒకటి ఫస్ట్ థింగ్. 4 years ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను. 2 times ఇంటర్వ్యూ చేశారు. లాస్ట్ 1 weekలో మరి ఏం జరిగిందో తెలియదు నాకు కూడా. అసలు మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో, పోనీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలిస్తే పోనీ నేను ఏదన్నా ఎలాగా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని నాకు తెలుస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, చూస్తే వీళ్ళని ఎప్పుడు చూడలేదు అనే కంటెస్టెంట్లు ఉంటారు లోపల. నేను అప్రోచ్ అవుతుంటే ఏం సమాధానం చెప్తారు ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ థింగ్. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరబ్బా, వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు బిగ్ బాస్లోకి, అసలు ఎలాంటి పారామీటర్లో వచ్చారు అనేది నాకు అర్థం కాలేదు నాకు కూడా. అండ్ రీసెంట్గా నేను వింటుంది ఏంటంటే, బాగా ఫేమస్ అయి ఉండాలి బిగ్ బాస్లోకి రావడానికి. గత సీజన్స్ నుంచి చూస్తుంటే చాలామంది, అసలు కొంతమంది నేను ఎప్పుడు చూడలేదు కూడా. జనాలు కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది బిగ్ బాస్కి వచ్చాక ఇలా ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసుకునే వాళ్ళు. చాలా మంది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత దాన్ని యూస్ చేసుకోవడం కూడా లేదు. ఒక ఆపర్చునిటీని తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు యూస్ చేసుకోవడం లేదు. సో నాకు ఒక్క అవకాశం వచ్చుంటే నేను ఎంత బాగా యూస్ చేసుకునేదాన్నో అని చాలా బాధగా ఉంటుంది. బట్ ఏం చేయలేము. అండ్ ఇప్పుడు సీజన్ 9కి కూడా నేను వీడియో పంపించాను, పోర్ట్ఫోలియో పంపించాను. బట్ నో యూస్ యాక్చువల్లీ. మరి ఎవరిని ఏమంటారు,
నాకంటే ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తారా లేకపోతే నాకు కూడా తెలియని మనుషులు అందులో ఉంటారా ఈ సీజన్ అనేది చూడాలి. నేను బిగ్ బాస్ గురించి ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను కూడా. అగ్ని పరీక్ష మరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. సూపర్. సో రేఖ గారు ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటంటే లైక్ మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. యాక్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ టార్గెట్. అంతే, యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ నా అంటే టార్గెట్ గాజులు ఎలా అమ్మారండి నాకు అది చెప్పండి. ఎంతకు అమ్మేశారు? 4 lakhs 2 బ్యాంగిల్స్ కలిపి 4 lakhs. ఇంట్లో తెలుసా? తెలుసు. ఏమన్నారు? అంటే చేసినప్పుడు తెలీదు, దాని తర్వాత అడుగుతారు కదా. ఏముంది కొనుక్కుంటానులేమా తర్వాత అన్నా. పాపం అండి, బాధ అనిపించలే? నాకు యాక్టింగ్ ముందు నాకు ఏది బాధ అనిపించలేదండి ఆ టైంలో. అంతే. ఆ టైం అనే కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా సరే నేను యాక్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సో అప్పుడు నా ఎదురుగా ఏ సోర్స్ ఉంటుంది? నా ఫోన్ అని అమ్మేస్తాను, లేకపోతే ఏదైనా ప్రాపర్టీని అమ్మేస్తాను, అమ్మేసి నేను షూట్ కంప్లీట్ చేస్తాను. బాబోయ్ అంకుల్ అంటే అర్జెంట్గా ఇప్పుడు పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ముందు అర్జెంట్ మీ పేరు మీద షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా ఉంచారా? ఉంచారు. ఉంచాను. అమ్మ ముందు అర్జెంట్గా ఫస్ట్ అది ఎవరికో వాళ్ళకి అంటే